ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. ప్రతిరోజు డైలీ వాగ్దానం మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నది అని నమ్ముతూ ఉన్నాం. మరి వింటున్న ఈ వాక్యాలను విడిచిపెట్టకుండా మీ బంధువులకు, స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్యలో సహకారులుగా ఉండడానికి ఒక మంచి నిర్ణయం తీసుకుని ముందుకు రండి. ఈ యొక్క పరిచర్యలో ఆర్థికంగా ఎంతో అవసరత ఉన్నది. టీవీ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాము. మీ వంతుగా సహకరించి దేవుని పనిలో భాగస్థులు కావాలని, అనేక ఆత్మల రక్షణలో మీ వంతుగా సహకారులుగా ఉంటూ ఆ ఫలాన్ని మీరు కూడా పొందుకోవాలని తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. సామెతలు గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, దేవుని సన్నిధిలో కనిపెడుతూ, ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా ఉంటూ, నా దేవుడు నా యొక్క ప్రతి పరిస్థితి నుంచి నన్ను కాపాడాలి, నా సమస్యల్లోంచి లేవనెత్తాలి, ఆయన నా ప్రార్థనలకు జవాబులు ఇవ్వాలి అని అనుకుంటున్నావు కదా, మంచిది. అయితే ఈరోజు ఆయన ఎవరిని కాపాడుతాడంటే, ఆయన ఎవరి ప్రార్థనలకు జవాబులు ఇస్తాడంటే, ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది అనే మాటలను కూడా ఈ వాగ్దానంలో మనం చూడవచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును అంటే ఆయన చూపులు జ్ఞానము కలిగిన వారిని చూస్తూ ఉన్నాయి. అంటే ఈ లోకంలో మనుషుల వలె జ్ఞానము, డబ్బు, సంపద, ఆస్తిపాస్తులు, బంధు బలగాలు ఉన్న ఆ సామర్థ్యాన్ని బట్టి దేవుడు మనుషులను చూడడం లేదు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞానము అంటే ఈ లోక జ్ఞానం ఎంత మాత్రమూ కాదండి. జ్ఞానం అంటే దేవుని కలిగి, దైవిక జ్ఞానము కలిగి ఎవరు అడుగులు వేస్తూ ఉన్నారో వారిని యెహోవా చూపులు మరి కాపాడుతూ ఉన్నాయట. అట్టి జ్ఞానము గలవారిని దేవుడు చూస్తూ వారి పరిస్థితుల అన్నిటిలో నుంచి వారిని కాపాడుతూ, సహాయాన్ని అందిస్తూ, వారిని ఆయన భద్రముగా నడిపిస్తూ ఉన్నారని వాగ్దానము ద్వారా మాట్లాడుతున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ ప్రార్థనకు జవాబు రావాలన్నా, నువ్వు దేవుని చేత కాపాడబడాలన్నా, నువ్వు ఉన్న సమస్యల అన్నిటిలో నుంచి నువ్వు కాపాడబడాలి అని అనుకుంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా దైవిక జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఈ లోక జ్ఞానం కాదండి. ఈ లోక జ్ఞానం నీకుంటే దేవుడు నిన్ను చూడడు. కానీ ఎప్పుడైతే దైవ జ్ఞానము, పరసంబంధమైన జ్ఞానము, మరి ఆత్మీయ జ్ఞానము నువ్వు కలిగి ఉంటావో అప్పుడు యెహోవా కనుదృష్టి నీ మీద ఉంటుంది. ఆయన చూపులు నిన్ను వెతుకుతాయి. ఆయన చూపుల్లో నువ్వు ఉంటావు కాబట్టి ఖచ్చితంగా నీ బాధకు, నీ కష్టానికి, నీ శ్రమకి, నీ యొక్క ప్రతి పరిస్థితికి ఆయన యొద్ద సమాధానం దొరుకుతుంది. ఆయన చూపులతోనే నిన్ను చూచి, నీ పరిస్థితులను చూచి ఆయన నిన్ను కాపాడతాడు. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, మరి ఈరోజు ఆయన చేత కాపాడబడము, బడకపోవడము నీ యొక్క భక్తి జీవితం మీద ఆధారపడి ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నారు. యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును. హల్లెలూయా. మరి ఈరోజు నీవు ఏ జ్ఞానం కలిగి ఉన్నావు? లోక జ్ఞానం కలిగి ఉంటే యెహోవా చూపులు నీ మీద ఉండవు, నీకు కాపుదల ఉండదు. వాస్తవమైన మాట. యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడుతూ ఉన్నాయంటే అజ్ఞానిని చూడడం లేదని అర్థం. అజ్ఞాని లోక జ్ఞానం కలిగిన వ్యక్తి అజ్ఞాని, దైవిక జ్ఞానము కలిగిన వ్యక్తి జ్ఞానము కలిగిన వాడు. జ్ఞానము కలిగిన వాడు ఎవరైతే ఉన్నారో వారిని యెహోవా చూపులు చూస్తూ ఉన్నాయి, కాపాడబడతా ఉన్నారు. వారికి దీవెనలు ఉన్నాయి, వారి మార్గాలలో ఆశీర్వాదాలు ఉన్నాయి, వారి మార్గాలలో దేవుని కృప, కాపుదల, భద్రత, క్షేమములు అన్నీ దాచబడి ఉన్నాయి.
హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనము కూడా అట్టి జ్ఞానము కలిగిన వారముగా ఆయన కను దృష్టిలో ఉండి ఆయన చేత కాపాడబడదాం, ఆయన చేత మనము నడిపించబడదాం, ఆయన చేత మనము కట్టబడదాం. అద్భుతమైన మాటల ద్వారా ఆదరించబడ్డారని విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన మాటల ద్వారా మాతో మాట్లాడారు. అవును ప్రభా, మీ చూపులు జ్ఞానము కలిగిన వాణిని కాపాడుతూ ఉండగా, అయా మేము కాపాడబడాలంటే మాకు జ్ఞానము కావాలని, మీ చూపు మా మీద ఉండాలని, ఆ జ్ఞానము లోక జ్ఞానము కాదు, దైవ సంబంధమైన పర సంబంధమైన జ్ఞానమని, ఆ జ్ఞానమే నీవని, అయా నిన్ను కలిగి ఉన్నప్పుడు నీ చూపులు మా మీద పడి మా పరిస్థితులు అన్నిటి నుంచి మేము కాపాడబడతామని ఈరోజు లోతైన మాటల ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచినందుకు వందనాలు ప్రభా. ఎవరైతే అవును నా దేవుడి జ్ఞానం నాకుంది, నా దేవుడు నన్ను కాపాడతారని భరోసాతో ఉన్నారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చండి. ఇంకా అయా మిమ్మల్ని కలిగిలేక దేవుడు నన్ను చూడట్లేదు, నాకు జవాబు ఇవ్వట్లేదు, నన్ను కాపాడట్లేదని ఎవరు మూర్ఖత్వంగా ఆలోచిస్తున్నారో వారి హృదయాలు సంధించబడి మారు మనస్సు పొందుకొని తిరిగి మీ వద్దకు వచ్చుదురుగాక. ప్రవ్వా, మీ గొప్ప కార్యాలను మా కుటుంబాలలో, మా జీవితాలలో జరిగించండి. ఈ పరిచర్కు అనేకులు సహకరిస్తున్నారు, వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, వారి చేతుల కష్టార్జితాన్ని ఫలింపు చేయండి. అయా ఇంకా అనేకులను మీరు నడిపించండి. పరిచర్య ఎంతో నాయన యథార్థంగా ముందుకు వెళుతూ ఉండగా అనేక ఆత్మలు రక్షించబడ్డానికి సహాయం దయచేయండి. అయా టీవీ పరిచర్యను ఆశీర్వదించండి, కొనసాగించండి. అయా ప్రతి అవసరత అక్కర మీ నామంలో తీర్చండి ప్రవ్వా. అనేకులను నడిపించమని, మీ నామాన్ని మహింపరచుకోమని ఈ ప్రార్థన నజరుడనే యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.